నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అందం ఛానల్. పిల్లనిచ్చే మామ చెవిలో వెంట్రుకలు ఉంటే అల్లుడికి ఏమవుతుంది అనే అంశంపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన సంస్కృతి సాంప్రదాయాలు వినడానికి కాస్త విడ్డూరంగా విచిత్రంగా ఉంటాయి. ఇప్పటికీ కొన్ని సాంప్రదాయాలు శకునాలు మన నిత్య జీవితంలో వాడుకలో ఉన్నాయి కూడా. అలాంటి శకునాలు ఏంటంటే తుమ్మితే అపశకునమని, పిల్లి ఎదురొస్తే కీడు జరుగుతుందని, శవం ఎదురొస్తే మంచిది కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఇంకో మూఢనమ్మకం కూడా చేరిపోయిందండి. అదేంటంటే పిల్లనిచ్చే మామ చెవిలో వెంట్రుకలు ఉంటే ఆ అల్లుడు అదృష్టవంతుడు, ధనవంతుడు అవుతాడట. అందుకే అప్పట్లో చెవిలో వెంట్రుకలు ఉన్న వ్యక్తి కూతుర్ని చూసి మరీ చేసుకునేవారట అబ్బాయిలు. ఈ సంప్రదాయాన్ని అప్పట్లో ఎక్కువగా విశ్వసించేవారు. కాలక్రమేణా కనుమరుగైంది. అలాని ప్రతి మగవారి చెవిలోనూ వెంట్రుకలు ఉండవు. 100లో 5గురికి మాత్రమే అలా వెంట్రుకలు ఉంటాయి. నిజానికి మీరు అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటే చెవిలో వెంట్రుకలు ఉన్న వ్యక్తి కూతుర్ని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించండి. కానీ చెవిలో వెంట్రుకలు ఉన్న వ్యక్తి కూతుర్నే పెళ్లి చేసుకుంటాను అని కూర్చుంటే బ్రహ్మచారిగానే ఉండిపోవాలి సుమా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.